సో ఇక్కడ చూడండి, కేబినెట్ సహా స్వతంత్ర సహాయ మంత్రులతో ప్రధాని మోడీ భేటీ, మంత్రుల పనితీరు ప్రవర్తనే ప్రాతిపదిక, వివాదాలుంటే ఊస్టింగ్ తప్పదన్నట్లే 25 మందికి పైగా మంత్రులకు ఇదే చివరి భేటీ, ఇటీవల నిర్ణయాలు వాటి ఫలితాలపై విశ్లేషణ, యుద్ధం తాలూకు భారం ప్రజలపై తక్కువ పడేందుకు ఏమేమి చేయొచ్చు, మంత్రులకు దిశానిర్దేశం చేయాలన్నటువంటి మోడీ అన్ని రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలపైన చర్చ అంటూ చూస్తాం. దాదాపు 25 నుంచి 30 మంది కేంద్ర మంత్రులకు ఉద్వాసన పలుకుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో పనితీరు, వాళ్ళ యొక్క ఏమైనా అవినీతి చేసిర్రా, లేకపోతే ఏమైనా వివాదాలయ్యా, బండి సంజయ్ లాంటి ఏమైనా వివాదాలయ్యా, ఇవన్నిటిపైన చర్చ జరిగేటువంటి అవకాశాలు అన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఒకసారి 9వ పేజ్లో చూద్దాం క్లియర్గా. ప్రధాని మోడీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పైకి సాధారణ సమావేశంలో కనిపిస్తున్న మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్టు ప్రచారం కూడా వార్తలు గుప్పమంటున్నటువంటి నేపథ్యంలో 25 మందికి పైగా మంత్రులకు ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కానుందనే మాట కూడా వినిపిస్తోంది. మోడీ ప్రభుత్వంలోని 30 మంది కేబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగినటువంటి 5 మంత్రులు, ఇలా మొత్తంగా 72 మంత్రులు మోదీ అధ్యక్షన ఈ సమావేశంలో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వంలోని మంత్రులంతా సమావేశం కానుండడం ఈ ఏడాది ఇదే తొలిసారి. మంత్రుల పనితీరు ప్రవర్తన వంటి ప్రాతిపదికగా తీసుకొని పెద్ద సంఖ్యలో మంత్రులు సాగనంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. వివాదాలతో వార్తల్లో నిలిచినటువంటి మంత్రులకు ఊస్టింగ్ తప్పదని తెలుస్తుంది. వివాదాలతో వార్తల్లో నిలిచినటువంటి మంత్రులు ఎవరున్నారు? బండి సంజయ్ లాంటి వ్యక్తులు ఉద్వాసం తప్పదనేటువంటి విషయం కనిపిస్తోంది. మంత్రివర్గ సమావేశం సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలు తీసుకురానట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరు, సాధించిన విజయాలపై సమీక్ష చేయనున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షేమ పరిస్థితుల కారణంగా ఆర్థికంగా మన దేశం మీద పడినటువంటి ప్రభావంపై చర్చించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ ప్రభావం కారణంగా దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల ప్రభావంపై ప్రజలపై అతి తక్కువగా పడేలా ఏమేమి చేయొచ్చు అన్న విషయం మీద కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క సమావేశంలో చేయనట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే పెద్ద ఎత్తున ప్రక్షాళన జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. దానిలో ప్రధానంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో వివాదం, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, హోంశాఖ సహాయ మంత్రిలో బండి సంజయ్ వివాదం చుట్టూ కూడా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా ఉద్వాసన పలికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. దానిలో భాగంగా బండి సంజయ్ తప్పించి కిషన్ రెడ్డితో పాటు ఇంకొక 2 కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించే విషయంగా తెలుస్తోంది. మరి అది ఎంతవరకు పోతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో